హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చేసి ఐటీ కండిషన్స్ అంత బాగాలేవండి. ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నప్పుడు పేపర్ పెట్టాలి, లేదంటే జాబ్ మారాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆఫర్ లెటర్ ఉంటే కానీ పెట్టకుండా ఉండండి. లైక్ ఆఫర్ లెటర్ సరిగ్గా లేదు, బట్ నెక్స్ట్ కంపెనీ మీది మంచిగా ప్రాపర్ ఆన్ బోర్డింగ్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మీకు పంపించకపోతే, జాబ్ జాయినింగ్ డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ, దయచేసి ఈ కంపెనీ వదలొద్దండి. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు టీసీఎస్లో ఎంతోమందిని ఫైర్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేమవుతుందో అన్సర్టనిటీ ఉంటుంది. సో ఒక ఉద్యోగం వెనకాల చాలా ఉంటుందండి. బేసిక్గా మనం వర్క్ చేసినప్పుడు తెలియదు, కానీ ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే దీన్ని రిలేటెడ్ మనకు ఒక లైఫ్ ఉంటుంది, మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనం నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఇన్సూరెన్స్లు, లోన్లు, ఈఎంఐలు, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్, పెళ్ళి, పిల్లలు, చాలా మట్టుకు ఇప్పుడు తెలుసు కదా మీకు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరైతే నెక్స్ట్ మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎంతో కష్టం. ఒక ఎంప్లాయీ మైండ్లో చాలా ఉంటుంది. వాడు కూర్చుని ముందు ల్యాప్టాప్, అతను కానీ ఆమె కానీ ముందు ల్యాప్టాప్లో కూర్చుని పని చేయొచ్చు, కానీ మీటింగ్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది. కోర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏది కంప్లైంట్ చేయకూడదు, మనం ఏమి కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ కాదు, కానీ అడ్జస్ట్ అయిపోవాలి, ఆ సిచ్యువేషన్కి అడాప్ట్ చేసుకోవాలి, ఒప్పుకుంటాను. బట్ ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే, లైక్ ఏమీ తెలియదు యాక్చువల్గా. అయితే యాక్సెప్ట్ చేయడం అంతే సిచ్యువేషన్స్ని. ఇప్పుడు యాక్సెప్ట్ చేసి సిచ్యువేషన్స్ ముందుకు వెళ్ళడం తప్ప ఇంకేం ఆప్షన్ లేదు. ఒకవేళ మీ ఉద్యోగం కానీ ఇప్పుడు టర్మినేషన్ కానీ లే ఆఫ్ కానీ మీరు అయితే నెక్స్ట్ ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకన్నా ఇంపార్టెంట్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇది. అప్పుడప్పుడు ఇలా అవుతుంది టైం. ఎందుకంటే అన్ని రోజులు మన చేతిలో ఉండదు. ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు కొన్ని మన చేతిలో ఉండవండి. సో మీరు వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే దయచేసి మీరు వాళ్ళని కలిసినప్పుడు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ టాపిక్ని కొంచెం సెన్సిటివ్ కాబట్టి కొంచెం ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ హెల్త్ ఫస్ట్ థింగ్. వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే మాత్రం, ఫ్రెండ్స్ పీజీలో ఉన్న వాళ్ళకి మాత్రం దయచేసి చెప్తున్నాను, వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి, వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. కొంతసేపు ఒక 2 weeks కొద్దిగా మనం రిలాక్స్ అవుదాం, రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళని కొద్దిగా డిటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పొజిషను, డబ్బులు, ఇవన్నీ అందరికి కళ్ళండి. ఎందుకంటే అది కూడా చాలా కష్టపడితే కానీ వస్తుంది కదా. మీరు ఎంత కష్టపడి ఉంటారు ఇది తెచ్చుకోవడానికి. సో ఇప్పుడు ఇది తెచ్చుకున్నాక కూడా మీకు ఇంకా ఇవాళ ఇంత కష్టం అవుతుంది మామూలుగా నిలబెట్టుకోవడానికి. మీరు మంచిగా చేసి ఉండొచ్చు అన్నీ, బట్ ఏం చేయలేము కొన్నిసార్లు, అంతే. ఇంకా మనకి ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే ఇవాళ మనం బతుకుంటే చాలరా అనే టైప్కి అందరూ అంతే కదా. ఇప్పుడు ఇదేం ఫిలాసఫీ కాదు, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇది మనం బతుకుండి 4 రాళ్ళు సంపాదించుకుంటే చాలరా అనే పొజిషన్లో ఉంటాం చెప్పాలంటే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఎక్కడికి వస్తున్నా, ఫస్ట్ థింగ్ హెల్త్. తర్వాత కొద్దిగా మనీ ఇవ్వగలిగితే వాళ్ళకి పాపం ఏమన్నా లోన్స్ కానీ, డెబ్ట్స్ కానీ, ఈఎంఐస్ కానీ ఉంటే వాళ్ళకి కొద్దిగా మనీ ఇచ్చి సహకరించండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే హెల్ప్ తీసుకుంటున్నారో దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు హెల్ప్ తీసుకుంటారు కానీ హెల్ప్ ఇవ్వరు వెనక్కి. మనీ ఎస్పెషల్గా తీసుకుంటారు, నాకు అది కావాలి ఇది కావాలని. ఇచ్చినప్పుడు పోన్లే పాపాన్ని మేము ఇస్తాం, కానీ మమ్మల్ని మోసం చేసే స్థాయికి కొంతమంది ఉంటారు. అది ఎందుకు వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి మనం. ఎందుకంటే అది వాడికి కర్మ అనుభవిస్తాడు వాడు, అంతేగా అది. సో దయచేసి ఈ 2 చేయండి. ఫస్ట్ ఎమోషనల్గా, మెంటల్గా వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళకి కాసేపు నచ్చింది తినమండం, కాసేపు రెస్ట్ తీసుకోమండం, కాసేపు జాగ్రత్తగా ఉండమని చెప్పడం, అలాంటివి చెప్పండి. అండ్ మీరు ఏం చేయాలి, లైక్ ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది కాబట్టి మన అందరి మైండ్లో ఉంటుంది. అందరికీ ఇది ఎవరు పెద్ద ఎక్సెప్షన్ కాదు, కానీ ఇలా ఇందులో రాకుండా ఉంటే బాగుండేది, ఈ కంపెనీలో రాకుండా ఉండేవన్నీ అప్పుడే చదివేసుకుంటే బాగుండేది, లేదంటే ఆ ప్రాపర్టీ మనం కొనేసి ఉంటే అయిపోయేది, ఇప్పుడు సేఫ్ సైడ్ ఉండేది కదా అంటూ మనం మైండ్లో అనుకుంటున్న కొద్దీ మనకన్నా చుట్టుపక్కల వాళ్ళు 10 times ఇంకా ఎక్కువ అంటారు. సో ఆ 10 times ఎక్కువ అనే వాళ్ళని అవాయిడ్ చేయండి దయచేసి. అయిగా ఏదో కాసేపు పాటలు పెట్టుకోవడం, లేదంటే మీరు హాబీస్ డెవలప్ చేసుకోవడం ఈ టైంలో అంతే. అలా అని చెప్పేసి ఇంకా ఏమీ చేయకుండా ఉంటే మాత్రం తంతారు ఎవడైనా సరే. నేనైనా తంతాను ఎవరినైనా నన్నైనా తంటారు కదా. మీరు మీ ఇంట్లో కూర్చుంటా నేనేం చేయనంటే అది కరెక్ట్ కాదు కదా. సో వచ్చిన సిచ్యువేషన్స్ ఇవి, దీన్ని మనం ఎలా ఫేస్ చేయాలి, మనకి ఏం వచ్చు, ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ మనం వీటిని ఇంకా ఫర్దర్గా ఏదైనా సరేనండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ ఇన్ లైఫ్ విల్ గివ్ యూ ఎ లెసన్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్. లెసన్ కానీ ఒక లగ్జరీ కానీ ఇస్తారు. లగ్జరీ ఏంటి, ఒక గొప్ప ఫ్రెండ్ దొరకడం, కొంచెం మనీ దొరకడం, కొత్త విషయం చేసుకోవడం, కొత్త స్కిల్ డెవలప్ అవ్వడం లగ్జరీ. లెసన్ ఏంటి, మోసపోవడం,
తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం, లేదంటే ఇలాగా అన్నీ కొన్ని పోగొట్టుకోవడం, విలువైనవి చాలా పోగొట్టుకోవడం. ఈ రెండే ఉంటాయి జీవితంలో, లెసన్స్ ఆర్ లగ్జరీ. వీటికి మీరు సిద్ధమై మీరు ముందుకెళ్తే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. చాలామంది అండి బాబు, ఎలాన్ మస్క్ 3 సార్లు ఆయన లోన్లు తీసుకుని రాకెట్లు కట్టాడు, 3 సార్లు పడిపోయింది. అలా అని చెప్పి ఆయన ఆగిపోలేదు. తర్వాత అమితాబ్ బచ్చన్ని నువ్వు అసలు దేనికి పనికిరావు, నిన్ను లైట్లు కట్టిస్తాం, ఫ్యాన్లు ఏమైనా తుడవాలంటే పిలుస్తావు అన్నారు సెట్లో. ఎంతోమంది నేను అద్దంలో మొహం చూసుకున్నావా అనడం, నీకు బ్యాట్ పట్టుకోవచ్చు అనడం, నీకు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు టెండూల్కర్. సో ఇప్పుడు నేను ఫెయిల్యూర్ లెసన్ చెప్పట్లే, కానీ రియాలిటీస్ కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అప్పుడే మనం ముందుకెళ్తాం. సో ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్. అండ్ డియర్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, మీ వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే ఈ పీరియడ్లో ఎఫెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.